వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. ఇది సీజనల్ ఫిష్ అనమాట. రామలు అంటారు వీటిని. ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఇదిగో ముందు బూడితోటి ఇలా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు తీసుకుని 3 పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర సన్నగా తరిగేసుకోవాలి. ఒక దాకా పెట్టుకొని ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మగ్గబెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని మగ్గబెట్టుకుంటే మూత పెట్టుకుంటూ సన్నగా ఏగనివ్వాలి. సన్నగా ఏగనిస్తే బాగా మగ్గుతాయి అన్నమాట. ఇలా కడుక్కుని అట్టు పెట్టుకోవాలి. ఇవి కొవ్వులు అంటారు వీటిని. అవి వేస్తేనే ఈ కూర రుచి. కొవ్వులు సపరేట్గా తీసుకోవాలి. బాగా మగ్గిపోయినాయి. మూత తీసి చూస్తే ఇక చేపలు అందులో వేసేసుకుందాం. చేపలు వేసేసుకుని ఫస్ట్ అల్లం పేస్ట్ వేసుకుని 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నాను, నీసు వాసన రాకుండా అనమాట. పచ్చివాసన పోయేలాగా కొంచెం దూరగా, మరీ ఎర్రగా వేయకుండా ఊరికే లైట్గా అటు ఇటుగా తిప్పాలన్నమాట. తర్వాత రాములు వేసేసుకోవాలి అందులో. ఇది సీజనల్. ఇప్పుడు దీపావళి నుంచి వస్తాయన్నమాట. ఇవి ఎప్పుడు మడితే అప్పుడు దొరకవు. ఈ కాలమే దొరుకుతాయి. దీపావళి నుంచి మొదలు జనవరి వరకు వస్తాయి. ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ కారం వేసుకున్నా. ఉప్పు 2 స్పూన్లు వేసుకున్నా. కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నా. స్పూన్లు అంటే టేబుల్ స్పూన్లు అనమాట, పెద్ద స్పూన్. నాన్ వెజ్కి ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది, తినలేం. తర్వాత ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసుకున్నా. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసా. జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచుకున్న పొడి అనమాట. తర్వాత కొంచెం గరం మసాలా నేను తయారు చేసి పెట్టుకున్నది, కొన్నది కాదు. ఇక కొంచెం గరిటెట్టు తిప్పకుండా ఊరికే మసగుడ్డతోటి పటకారతో కానీ కొంచెం కుదుపుకుంటాం అంటారు. కుదుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, ఎక్కువ ఉడికితే ముక్కలు అయిపోతాయి అన్నమాట. కొబ్బరిపాలు పోసాను నేను. 1 గ్లాస్ కొబ్బరిపాలు పోస్తే ఇంకా రుచిగా ఉంటుంది కూర. కొబ్బరిపాలతో తిన్న కూర మామూలు కూర తినాలంటే నచ్చదు అనమాట. అంత బాగుంటుంది రుచిగా. ఇంకా అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. సగం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలి. కొవ్వులు ముందే వేసుకోకూడదు, నెయ్యిలా కరిగిపోతాయి అన్నమాట. సగం ఉడికిన తర్వాత ఈ కొవ్వులు వేసుకోవాలి. కొవ్వులు వేసుకుని ఇంకాసేపు ఉడకబెట్టిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అది వేసుకుని ఉడకనిచ్చి దింపేసుకోవాలి. రాముల గురించి మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మాకు అన్ని రకాల చేపలు దొరుకుతాయి మచిలీపట్నంలో. గోదావరి చేప అయినా దొరుకుద్ది, సముద్ర చేప అయినా దొరుకుద్ది. అన్ని రకాల దొరికే ప్లేస్ ఇది. పిజ్జా ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను ఒకసారి. నేను పిజ్జా కూడా చేస్తాను.